శ్రీకాకుళం అంటే వెనుకబడ్డ ప్రాంతం అనేవారు. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తోంది. ఇదే శ్రీకాకుళంలో ఓ కుర్రాడు యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తనదైన శైలిలో వివిధ రకాల కాన్సెప్ట్స్ తో అతి తక్కువ కాలంలోనే 2.55 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ని సంపాదించుకున్నాడు. అతనే రమణ వ్యక్తిగత జీవితంతో పాటు తాను ఎదుర్కొన్న సవాళ్లను ఎస్ఆర్ మీడియాతో షేర్ చేసుకున్నారు. యూట్యూబర్ రమణతో ఎస్ఆర్ మీడియా ప్రతినిధి రమేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ రమేష్. ఏదైనా సరే ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా దేన్నైనా సాధించగలం అని నిరూపించాడు ఒక కుర్రాడు. పెద్ద పెద్ద సిటీలో బెంగళూరు, ముంబై, హైదరాబాద్ అటువంటి సిటీలోనే కాదు, మారుమూల జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలో కూడా కుర్రాడు తన సంకల్ప బలంతో ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అయ్యాడు. సాదాసీదా తండ్రి రైతు. అటువంటి రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు యావత్ ప్రపంచం కూడా తన వైపు చూసేలా చేసుకున్నాడు ఆ కుర్రాడు. యూట్యూబర్ రమణతో ఇప్పుడు మనం కాసేపు మాట్లాడదాం. హాయ్ రమణ, ఎలా ఉన్నారు? హాయ్ అండి, మంచిగా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్కి ఎవరు కారణం అనేసి అనుకుంటున్నారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ అనేది మనం రోజు కష్టపడుతుంటే రోజు హ్యాపీగానే ఉంటాం. కాబట్టి నేను మా టీం రోజు ఈ వీడియోస్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. అండ్ మార్నింగ్ నైట్ ఎవ్రీథింగ్ మేము ఎప్పుడు కూడా వీడియోస్. నేను బీటెక్ అయ్యాక జాబ్ ఆఫర్ వచ్చినా సరే అది వదిలేసి వీడియోస్లోకి వచ్చిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, రోజు కష్టపడాలి, కష్టపడినప్పుడు మనం రోజు హ్యాపీగానే ఉంటామని చెప్పి ఆరాధించి ఇప్పటివరకు కష్టపడుతూనే ఉన్నాం మా టీం అందరం. అంటే ఒక మారుమూల జిల్లా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మీరు పుట్టారు, అక్కడ పెరిగారు, చదువు కూడా ఇంచుమించు బీటెక్ ఇక్కడే చదివారు. అయితే ఈ నేపథ్యంలో దీని మీద ఏ విధంగా మీకు ఆ దృష్టి అనేది వెళ్ళిందంటే ఈ యూట్యూబ్లో ఉండాలి లేదా ఓ సినిమా మీద మక్కువ, అసలు ఎలా మీకు అనిపించింది ఈ వేలోకి వెళ్ళడానికి? నేను బీటెక్లో ఉన్నప్పుడే చిన్నగా వీడియోలు చేసుకునేవాడిని. అంటే నాకు ఒక డైరెక్టర్గా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఎప్పుడైతే వీడియోలు చేశానో నాకన్నా పెద్ద పెద్ద యూట్యూబర్లు అందరూ కూడా నా కంటెంట్లు తీసుకుని వాళ్ళు చేసేవారు అనమాట. సో ఇప్పుడు 10 మిలియన్ కంటెంట్ క్రియేటర్లు కూడా నా కంటెంట్ తీసుకొని చేసేవారు. సో నాకు అప్పుడు అనిపించేది వాళ్ళే చేస్తారు, మనం కూడా చేయొచ్చు అనిపించేది అప్పుడు. కాకపోతే ఒకవైపు బీటెక్ని రెండింటిని మేనేజ్ చేసుకోలేకపోయాను. సో ఎప్పుడైతే నా బీటెక్ అయిందో అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లోనే ఉందామని. బట్ వన్స్ ఇటువైపు వచ్చేటప్పుడు వీడియోస్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ నేను చెప్తే నమ్మరు, రణస్థలం అనే ఊర్లో నేను ఒక అమ్మాయిని పెట్టి వీడియో తీసినప్పుడు ఆ అమ్మాయి వీడియో రిలీజ్ అయిపోయింది. సో అమ్మాయి వాళ్ళ నాన్న మళ్ళీ తర్వాత ఫోన్ చేసి వీడియో అర్జెంట్గా డిలీట్ చేసేయండి, మా చుట్టుపక్కల ఏరే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఏంటి మీ కూతురికి ఇలా వీడియోలు అవి ఇవి అని చెప్పి పంపిస్తే రేపు పొద్దున్న పెళ్లి కొడుకైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటారనే విధానం ఏరియాలోని తీసుకొచ్చి ఈరోజు 25 లక్షల మంది మన యూట్యూబ్ ఛానల్ సంపాదించినంటే చాలా వర్క్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి ఎన్నో ఫేస్ చేశాను. నా చుట్టుపక్కల ఉన్న టీంను కూడా చాలామంది నీకు ఎందుకు వీడియోలు అని చెప్పి వాళ్ళని ఆపేసిన రోజులు ఉన్నాయి. బట్ ఎక్కడా కూడా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఏదైతే మనం సాధించాలనుకున్నామో అది వన్స్ ఫిక్స్ అయిపోయాను. సో ఈ రోజుకి ఇంకా రీచ్ అవ్వలేదు, తప్పనిసరిగా రీచ్ అవుతా. ఇంకా అంటే ఈరోజు యూట్యూబ్ ఆన్ చేయడమే లేటు, ఖచ్చితంగా రమణ వీడియో ఖచ్చితంగా అందులో డిస్ప్లే కనిపిస్తుంది, డిస్ప్లేలో ఎవరికైనా సరే. అంటే ఆ స్థాయికి ఎదిగారు, దానికి ప్రధాన కారణం ఏమంటారు? సో ప్రధాన కారణం అంటే మీరు చెప్పినట్టు బెంగళూరు, హైదరాబాద్ అక్కడి నుంచి చాలామంది చేస్తుంటారు. బట్ మన శ్రీకాకుళం నుంచి చేస్తే ఎలా ఉండదు అంటే, ఒకప్పుడు ఎలా ఉండదు అంటే మనకు టాలెంట్ ఉంటే కృష్ణానగర్ వెళ్ళాలి, అక్కడ నానా బాధలు పడాలి, రూమ్ తీసుకోవాలి ఇవన్నీ. కానీ ఇప్పుడు అలా కాదు, సోషల్ మీడియా ఉంది, మనకు టాలెంట్ ఉండాలి కానీ ఒక ఫోన్ ఉండాలి కానీ ఇంట్లో ఉండేనా సరే ఏదైనా చేయొచ్చు. సో ఎంత అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు? అంటే చాలామంది మన శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మా నాన్న వదిలేసి హైదరాబాద్ వెళ్తేనే మనం సినిమా ఇండస్ట్రీలో బతకగలం అనుకుంటారు. కానీ అలాగే కాదు, నువ్వు నీ ఊర్లోనే మీ అమ్మా నాన్నకి దగ్గరగానే ఉంటూ నీ టాలెంట్ని నువ్వు ప్రూవ్ చేసుకోగలవని ఒకే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ రోజుకి 25 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈరోజు నన్ను చూసి చాలామంది యూట్యూబర్లు స్టార్ట్ అయ్యారు. అంటే వీళ్ళందరికీ ఒక ఆదర్శం అనేది వచ్చిందంటే మనం ఎక్కడున్నా సరే, మన ఊరు ఎంత కొండల్లో ఉన్నా సరే మనం ఉన్నామని 10 మందికి తెలియజేయచ్చు. సో ఇదే ఒక ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఈరోజు యూట్యూబ్లో ఒక మెట్టు ఎక్కి ఒక మంచి స్థాయిలో ఉన్నాం యూట్యూబ్ విషయంలో అయితే. ఇప్పుడు రమణ, ఇప్పుడు ఒక మాట, యూట్యూబ్ ఛానల్ పెట్టేశావు, ఓకే, ఎలా సక్సెస్ అవుతానని ఏమైనా ఆ రోజు అనుకున్నావా లేదా? నేను ఎప్పుడూ ఈ సక్సెస్ అనే మాట నేను ఎక్కువగా నమ్మను. ఎందుకంటే కష్టపడడం ఒకటే నాకు ఇష్టం. కష్టపడితే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కష్టపడితే కొంచెం టెక్నిక్ కూడా ఉండాలి. ఆ కష్టానికి టెక్నిక్ తోడైతే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు, అయినప్పుడు ఆ సక్సెస్ గురించి మాట్లాడతాను. మీరు సక్సెస్ అవ్వలేదని మీరు అంటున్నారు. ఈరోజు
కేంద్ర మంత్రిగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు అనే ఇటువంటి వ్యక్తులు కూడా ఈరోజు రమణ అనే పేరుని రమణని ఫాలో అవుతున్నారు. నాకు తెలిసినంత వరకు చాలా వరకు నీ వీడియోస్కి కానీ ఆయన మెసేజ్లు చేయడం కూడా మేము విన్నాం. అంటే ఆ స్థాయికి వెళ్ళారంటే ఆల్మోస్ట్ మీరు సక్సెస్ మెట్టు ఎక్కి ఉన్నారనమాట. అయితే ఈ సక్సెస్ మెట్టు ఎక్కే నేపథ్యంలో మీకు ఎవరు ఎటువంటి హెల్ప్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా టీం గురించి మాట్లాడాలి ఫస్ట్. అంటే నా టీం కొంతమంది ఉంటారనమాట. అంటే నేను ఎక్కడున్నా ఏం చేసినా ఇన్ కేస్ మాకు ₹1 ఇన్కమ్ రాని రోజు కూడా వాళ్ళు నాతోనే ఉన్నారు. అంటే ఈరోజు ఎవరికైనా సరే ₹1 రాకుండా మనతో ఉండాలంటే అంత అసమస్య కాదు. అంటే ఇప్పుడంటే రమణ వీడియో చేస్తే 10 లక్షల మంది చూస్తారు, మనం బయటకు వెళ్తే పోలిస్తారని ఉండేది. లేదు, రమణకు 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎవరో చూడరు మనం వీడియో చేసి అంటే అప్పుడు మన వెనకాతలు ఎవరు వస్తారు? వాళ్ళ పనులను వదిలేసుకొని. సో ఆ రోజు నుంచి నా టీం సపోర్ట్ చేసుకుంటూ వచ్చారంటే ఆ గొప్పతనం నాది ఉంది, వాళ్ళదే ఉంది. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టీంకి ఎక్కువ నేను ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అదే కోరుకుంటారు. అంటే వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వకపోయినా ఒక ప్రయారిటీ ఇస్తే వాళ్ళు కూడా ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎక్కువగా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయడం కానీ, వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టేసి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అనేది పక్కన పెడితే నేను ఒక యూట్యూబర్ని, నేను యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ఒకటి ఉంది అని, దీన్ని ఎలాగైనా సరే సక్సెస్ చేద్దామని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు చాలామంది. కానీ సక్సెస్ అవ్వలేని పరిస్థితులు అయితే చాలా వరకు ఉన్నాయి. అంటే 100 మందిలో మ్యాక్సిమం ఒక 98 మంది 97 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అటువంటి సక్సెస్ కాలేని యూట్యూబర్స్కి మీరు ఏంటి సలహా ఇస్తారు? ఒక మంచి క్వశ్చన్ లైఫ్లో ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటాను ఇది. అండ్ ఎవరైనా సరే యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే త్వరగా సక్సెస్ రావాలి అనుకుంటారు. బట్ మీకు గుర్తుందో లేదో, నేను మీకు పరిచయం అయ్యి 1 day అవుతుంది, బట్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 5 years అవుతుంది. అంటే వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఈ 5-10 days చేసి నా వీడియోస్ వైరల్ అవ్వట్లేదు, ఏమవ్వట్లేదు అనుకుంటారు. బట్ ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉంటే ఒక సర్టెన్ టైం వస్తుంది అనమాట ఏదైనా సరే. సో అప్పటి వరకు ఓపికగా దాని మీద వర్క్ చేస్తూనే ఉండాలి. అంటే మనం ఒక పనికి ఎంత టైం ఇస్తున్నామో అది మనకి అంత ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. సో మన వర్క్ కూడా మనం ఎక్కువ టైం ఇవ్వాలి. నేనైతే చెప్తే నమ్మరు, మార్నింగ్ 4 వరకు పడుకోను నేను. ఎందుకు? నాకు నిద్ర రాదు. ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకున్నానంటే అది పర్ఫెక్ట్ ఫిల్ అయినంత వరకు నాకు నిద్ర రాదు. అంటే నేను వర్క్ మీద అంత ఇంట్రెస్ట్ పెడతాను. ఒక పాటలో ఒక బీజిఎం కానీ సెట్ అవ్వకపోయిందంటే ఆ రోజు పాట ఆపేసాను సరే, నెక్స్ట్ డే ఒక మంచి బీజిఎం ఎతికేసి దానికి సెట్ అయినట్టు పెడతాను. సో వర్క్ మీద మనం అంత ప్యాషనేటెడ్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్నమాట. అంటే కొంతమందికి ఒక 100K 200K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నేనే గొప్ప అనుకోవడం, కారర్లు ఎగరేయడం, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకు పరిచయమైన ప్రతి ఒక్కరూ కూడా మనకి అంటే మనం వాళ్ళతో మంచిగా మాట్లాడినప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి వాళ్ళు ఒక మెట్టు అవుతారు. అది ఒక సామాన్యుడైనా సరే. ఎందుకంటే పలానా వ్యక్తి నాతో ఎలా మాట్లాడాడు, ఎంత మంచిగా మాట్లాడాడు అని చెప్పి ఆ మనిషి ఇంకో 10 మందికి చెప్తారు. సో ఈ రోజు నేను ఎంత దీనిగా ఉన్నానంటే నేను ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్తాను. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు రమణ అనే వ్యక్తులు అంటే వాళ్ళు ఇలా మాట్లాడతారని. సో అందుకే బహుశా 25 లక్షల మంది అయ్యారేమో. అంటే వాళ్ళందరూ చెప్పుకునే విధానమే ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరి దగ్గర కూడా మనం ఈగో యాటిట్యూడ్ అంటే చూపించినప్పుడు ఆటోమేటిక్గా మన పతనం ఆ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. అరే మామ, ఈ పేరు ఎందుకు పెట్టారు అసలు? అరే మామ అంటే మేము ఎక్కువ వాడుతూ ఉంటాం. అంటే కామన్ వర్డ్. అంటే అరే మామ, అరే మామ, అరే మామ అంటే నార్మల్ అరే మామ రారా, అరే మామ ఎక్కడికి వెళ్దాం, అరే మామ అక్కడికి వెళ్దాం. సో మేము ఒక ఎక్కువ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇలా వీడియోస్లో వాడుతున్నప్పుడు ఒక పాప నన్ను ఆ పేరుతో పిలిచినప్పుడు ఏంటి మీ పాప నన్ను ఎట్లా పిలుస్తుంది అంటే, లేదు మీరు వీడియోస్లో ఎక్కువ అరే మామ అని వాడుతుంటారని మా పాపకి అదే గుర్తుంది అన్నది. సో అప్పటి నుంచి అరే మామ పేరు పెడితే బాగుంటుంది కదా అని చెప్పి అరే మామ అని పెట్టాను. సో నేనేమనుకుంటాను అంటే అది పెట్టిన అదేంట్రా ఆ పేరు పెట్టావంటే, ఎప్పుడైనా సరే పేర్లో ఉండదు. అదేదో సినిమా చెప్తున్నాడు పేర్లో ఉండదు, దానికి మనం చేసే వర్క్ బట్టి అది బ్రాండ్ అవుతుందని. ఇప్పుడు అరే మామ కన్నా మీరు ముందు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ పేరు పెట్టారు సార్? RLS YT అని ఉండేది. అవి YT అంటే యూట్యూబ్ ఛానల్, R అంటే రమణ, S అంటే సుధీర్, L అంటే లోకేష్ అని 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళిద్దరు వేరే వర్క్స్ చూసుకున్నా, నేను మాత్రం ఇంకా ఇదే యూట్యూబ్ ఛానల్లో ఉండిపోయాను అనమాట. అయితే రమణ ఇప్పుడు చాలా వరకు తెలియదు ఎలా ఉంటుందంటే పరిస్థితులు బయట యూట్యూబ్ ఛానల్ మనం పెట్టాగానే మనకు 1,00,000 మంది సబ్స్క్రైబ్స్ లేదా ఒక 10,000 మంది సబ్స్క్రైబ్స్ మనకు ఉన్నా సరే మనకి ఏదో విపరీతమైన డబ్బులు వచ్చేస్తాయి అనే ఒక అపోహ అయితే చాలా వరకు ఉంది. ఈ యూట్యూబ్ పెట్టి ఖచ్చితంగా మనం మనీ సంపాదించేద్దాం, దీని మీద దృష్టి పెడదాం అనే ఒక ఆలోచనతో చాలామంది ఇప్పుడు ఇదే ప్రయత్నంలో ఉన్నారు యువత అయితే. అంటే మేము చూస్తున్న మా అనుభవాన్ని బట్టి మేము చెప్తున్నాం. ఈ నేపథ్యంలో రమణ అనే వ్యక్తి అరే మామ యూట్యూబ్ ఛానల్తో ఈరోజు దాదాపు 25 లక్షల మంది పైగా సబ్స్క్రైబ్స్ని సంపాదించుకున్నాడు. వారి వాళ్ళకి అభిమానాన్ని కూడా
తీసుకున్నాడు. అయితే ఇప్పుడు రమణ ఏ పొజిషన్లో ఉన్నాడు, రమణ ఎంత మనీని గ్యాదర్ చేయగలుగుతున్నాడు, దాంతో ఏం చేయబోతున్నాడు? తప్పకుండా నేను ఈ విషయంకి ఆన్సర్ చెప్పాలి. చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో అమౌంట్ ఎక్కువ వస్తాయి అనుకుంటారు. నాకు షార్ట్స్కి పర్ మంత్ 20K 30K రావడం కూడా కొన్ని రోజులు కష్టమయ్యేది. ఈవెన్ ఈ రోజు కూడా 30K వస్తుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను ఆ షార్ట్స్ కాకుండా అంటే వేరే విధంగా ఆ షార్ట్స్కి కాపీరైట్ లేని బీజిఎమ్స్ పెడితే నాకు 30K కాదు 2 lakhs అయినా వస్తుంది మంత్లీ. బట్ నేనేమనుకుంటానంటే, దానికి కాపీరైట్ పడినా పర్లేదు, ఆ మ్యూజిక్ అక్కడ సెట్ అవుద్ది, ఆ మ్యూజిక్ వల్ల జనాలకు ఒక ఎమోషన్ ఫీల్ వస్తుంది అంటే నేను అదే పెడతాను. ఆ వీడియో వల్ల నాకు 10,000 వద్దు, ఆ వీడియో వల్ల 10 మంది ఆశీస్సులు కావాలి. సో అంటే 10 మంది కామెంట్లు సూపర్గా వచ్చింది, గూస్ బంప్స్, ఈ కామెంట్స్ వస్తాయి కదా. సో ఆ కామెంట్స్ కోసమే నేను వీడియోస్ చేస్తాను తప్ప అమౌంట్ కోసం ఈ రోజు వరకు ఎప్పుడు నేను వీడియోస్ చేయలేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు నేను ఏ రోజు కోట్లు సంపాదించలేదు, సెంటు భూమి కూడా కొనలేదు. బట్ నేను మా ఊర్లో తిరుగుతున్న ప్రతిసారి ఒక 100 మంది వచ్చి అన్న అన్న అని చెప్పి చేతులు ఎత్తారు. సో దానికోసమే ఇంత జర్నీ చేశాను. ఇంతవరకు అప్పుడప్పుడు ప్రమోషన్స్ చేస్తుంటాం. ఆ ప్రమోషన్స్ వల్ల వచ్చే డబ్బులతోనే నేను నా టీంను మెయింటైన్ చేయగలుగుతున్నాను. నా టీంలో సుమారుగా 10 మంది ఉంటారు. ఒక 10 మందికి రోజు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ ఫుడ్ అన్నీ పెట్టుకొని, ట్రావెలింగ్ అన్నీ చూసుకొని ఒక 1 month మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది ఒక 10 మందికి. సుమారు ఒక 1 lakh అయినా ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి మనం డొనేషన్స్ చేస్తాం. ఒకరికి 6 lakhs చేస్తాం, ఒకరికి 2 lakhs, ఒకరికి 1 lakh. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే 10,000 పంచుకుంటే వెళ్తాం. సో ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అప్పుడప్పుడు కొన్ని ప్రమోషన్స్ చేస్తుంటాం. కానీ ఏ ప్రమోషన్స్ కూడా జనాలు మోసం చేసేలా ఉండవు. మనం ఏదైనా సరే రియాలిటీ ముందే చెప్పేస్తాం, ఇది మ్యాటర్ ఇందులో ఇలా ఉంటుందని. సో నిజం చెప్పి మనం ప్రమోషన్ చేస్తాం. అండ్ యూట్యూబ్లో అయితే నాకు 20-30 వేలు కానీ ఎక్కువ రాదు. 30,000 హైయెస్ట్ అమౌంట్ నాకు తెలిసి ఒక 50-60 వేలు ఏమో. బట్ నేను ఎప్పుడు కూడా యూట్యూబ్లో డబ్బుల కోసం అయితే నేను చేయలేదు. అంటే ఒకటి గమనించాలి, మీరు చెప్పారు కదా సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ గారు మీ దగ్గరికి వచ్చారు అని. ఎందుకు వచ్చారు? నేను యూట్యూబ్లో 10 లక్షలు సంపాదిస్తున్నాను అన్న నా దగ్గర రాలేదు. ఈ తమ్ముడి వీడియోలు ఇంత బాగుంటాయి అని చెప్పి వచ్చారు. ఒకవేళ నేను యూట్యూబ్లో 10 లక్షలు సంపాదిస్తే రారు. అంటే ఈ తమ్ముడి వీడియోలు ఎంత బాగుంటాయి కాబట్టి తెలిసి వచ్చారు. సో నేను డబ్బుల కోసం ఆలోచించి ఉంటే ఇంత కంటెంట్, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు. సో నేను ఎప్పుడు దానికంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇప్పుడు ఈ కంటెంట్ ఓన్ కంటెంట్గా మీరు చేస్తుంటారా, లేదా మీరు ఇంకెక్కడైనా చూసి ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటుంటారా? ఎందుకంటే ప్రతిదీ కూడా నేను దాదాపు మీకు పరిచయం అయ్యి ఒక రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చేమో, కానీ మీరు ఆల్మోస్ట్ మీ తాలూకు వీడియోస్ మేము చూసాము, నేను చాలా వరకు చూడడం జరిగింది. ప్రతి కంటెంట్ కూడా అవతల వాళ్ళని కొంతవరకు ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఆ కంటెంట్. అంటే ఆ ఆలోచన ఏ విధంగా మీకు వస్తుంది అసలు? నేను చిన్నప్పటి నుంచి చాలా రియాలిటీలో చాలా చూసేసాను. అంటే చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ బాగా తెలుసు. అంటే ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరి ఇంట్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఒక అత్త కోడల మధ్య, అంటే రియాలిటీ విషయాలు తీయడానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. అంటే ఒక పాయింట్, అంటే ఒక ఇంట్లో జరిగే ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఒక మంచి స్టోరీ యాడ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తాను నేను. అంటే స్టోరీస్ నేనే రాసుకుంటా, కానీ ఒక ప్లాట్ ఉంటుంది చూసారు, ఆ ప్లాట్ మాత్రం రియల్ లైఫ్ నుంచి తీసుకుంటాను. అంటే ఆ ప్లాట్ తీసుకొని దానికి మనం ఒక నైట్ అంతా కూర్చొని ఒక కాన్సెప్ట్ యాడ్ చేసుకొని దానికి ఒక కథ, ఒక రూపాన్ని మనం 2 days 3 days రాస్తాను నేను. ఒక స్టోరీ రాసి దాన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా ఈజీ, ఎందుకంటే ఒక 20 minutes వస్తుంది, పడపడ తీసేస్తాం అయిపోయింది. కానీ ఇది అట్లా కదా షార్ట్స్ అంటే, ప్రతి పార్ట్కి ఒక సస్పెన్స్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి, మంచి బీజిఎం పడాలి, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూసేలా వాడు, అంటే ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నెక్స్ట్ పార్ట్ చూసేలా వాడికి ఆతృత మనం తెప్పించాలి. సో అట్లా తెప్పించాలంటే ఈ 1 minute మనం ఏ కంటెంట్ తీస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ 1 minute మళ్ళీ వెళ్ళి లాస్ట్ పార్ట్ వరకు మళ్ళీ లింక్ ఉండాలి. సో ప్రతిదీ లింక్ ఉండాలి కాబట్టి ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. అంటే కట్ చేస్తాం, ఒక్కోసారి 1 minute కట్ చేస్తాం. షూట్ చేసినప్పుడు 1.30 minutes వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, దాన్ని మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. అలా అని చెప్పి రోజుకి ఒక పాట, ఈ రోజు షూట్ చేస్తే మరి రేపటి పాటు ఒకవేళ పని ఉంటే అవ్వదు కదా. సో మొత్తం ఒకసారి షూట్ చేసి 1 minute ఎక్కడ సస్పెన్స్ పెట్టాలి ఇవన్నీ చూసి పెద్ద స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్లోంచి నేను సంపాదించే ఇన్కమ్కి అసలు సంబంధం ఉండదు. బట్ వన్ థింగ్ ఏంటంటే జనాలు చాలా ఇష్టపడతారు, దానికోసం వాళ్ళ ప్రేమ కోసం నేను అంత వర్క్ చేస్తుంటాను ఈ స్టోరీస్ మీద. అంటే రమణ ఎంత స్ట్రెస్ పెడితేనే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఎప్పుడు కూడా రమణ మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ చిరునవ్వు వెనక ఉన్న కష్టాలు ఏంటి? ఆ కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అందులో రమణ కూడా ఒకరని మేమైతే భావిస్తున్నాం. మీకు జరిగిన ఏవైనా కష్టాలు మా ప్రేక్షకులు? అంటే ప్రాబ్లమ్స్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి, అది కామనే. బట్ నా లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంటుందంటే, అప్పుడప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోతుంటారు.
సో అది నాకు చాలా అప్పుడు అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళరు అనుకోండి, ఒకప్పుడు నా టీం నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారు. అంటే నాకు 20,000 వస్తుందంటే వాళ్ళు నమ్మేవారు కాదు. అంటే వాళ్ళకి చూపించినా సరే లేదు నీకు ఇంకా ఎక్కువ వస్తుందని నమ్మేవారు. అంటే బయట వాళ్ళు ఎలా చెప్తారంటే నువ్వు రమణతో వీడియోలు చేస్తున్నావు కదా, మరి రమణ నీకు ఎంత ఇస్తున్నాడు అంటే వచ్చే 20,000తో మన టీంని ఎక్కడ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు నేను సీరియల్ ఆర్టిస్టులు బయట నుంచి తెప్పిస్తాను, వాళ్ళకి పర్ డే 5,000 ఇవ్వాలి. ఒక 5 మెంబర్స్ తెప్పిస్తే 25,000. వాళ్ళు వచ్చాక వాళ్ళకి రూములు, ఫుడ్, వాళ్ళు తిప్పడం, ట్రావెలింగ్ అయ్యి చాలా వర్క్ అవుద్ది. కానీ ఎవరికి కూడా తెలియదు. సరే వచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఇన్ కేసు నాతో ఉన్న 10 మందికి ఎవరికైనా సరే ఏదైనా జరిగితే వాడికి ₹1,00,000 ఖర్చు అయితే సో వాళ్ళకు కూడా ఒక సేవింగ్ అంటూ ఉండాలి కదా. సో ఒక 20,000 పర్ మంత్ తప్పనిసరిగా నేను సేవ్ చేస్తాను. ఒక చీటే కడతాం మేము, ఎందుకంటే ఇన్ కేసు నాతో ఉన్న తమ్ముడికి ఏదైనా జరిగితే సడన్గా సో ఆ డబ్బులు నేను వాళ్ళకైనా ఖర్చు పెట్టాలి. సో ఆ విధంగా ఖర్చు పెట్టకపోయినా సరే మొబైల్ ఎట్లా షూట్ చేస్తే పగిలిపోయింది. సో జర్నీ అక్కడ ఆపేస్తామా, తప్పు తీసుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఎంతో కొంత సేవింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మా టీం వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ సేవింగ్స్ అనేది నా స్వార్థం కోసం అనుకుంటారు. నేను నా స్వార్థం కోసం చేయాలంటే ఎన్నో చేసుకునేవాడిని, బట్ నా సేవింగ్లో కూడా వాళ్ళ కోసం ఆలోచిస్తాను అనమాట. వాళ్ళ కోసం, మా టీం ఎదుగుదల కోసం. అంటే నేను ఎప్పుడు ఏం కొన్నా సరే అది నాతో పాటు మా టీం అందరికి ఉపయోగపడుతుందా లేదా. ఈవెన్ నేను ఒక షర్టు బట్టలు కొన్నా సరే నాతో పాటు మా టీం అందరూ కూడా వేసుకుంటారు అనమాట. సో అట్లా ఉంటుంది. సో నాతో పాటు మా టీం అందరూ కూడా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను అట్లా ఆలోచిస్తాను. ఈ అమౌంట్, ఈ ఎర్నింగ్, ఈ విషయంలో అయితే. అండ్ చాలామంది మనల్ని అపార్థం చేసుకుంటారు, మనం వాళ్ళని దాన్ని ఏం చేయలేం. ప్రాబ్లమ్స్ అంటే చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. మా మదర్ చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాన్న ఎంతో కష్టపడి పెంచి అప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడే నాన్న చాలామంది మ్యారేజ్ చేసుకోమన్నారు. బట్ మ్యారేజ్ చేసుకున్నాక వచ్చిన వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారనే ఒకే ఒక ఉద్దేశంతో చేసుకోకుండా ఈరోజు ఈ పొజిషన్లో నన్ను నిలబెట్టారంటే కారణం ఫస్ట్ మా నాన్నగారికి చెప్పాలి ముందు. పాపం మా నాన్నగారికి ఎప్పటి నుంచో ప్రాబ్లమ్సే. అంటే మా నాన్న పుట్టిన వెంటనే వాళ్ళ నాన్న చనిపోవడం, తర్వాత మా నాన్నను పెంచడం నాన్న బాధలు పడి, మా నాన్న వాళ్ళకైతే ప్లేస్ కూడా ఉండేది కాదంట, జస్ట్ పడుకోవడానికి. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర కూలి పని చేసుకుంటే ₹10 పావలా ఇచ్చేవారంట. ఆ పూటకి తింటే అదే అంట. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒక 3 ఎకరాలు సంపాదించి, అంటే మా నాన్న ప్రాబ్లమ్స్ ఉండి తర్వాత ఒక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏమీ లేదని వచ్చిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది మా నాన్నగారిని. మళ్ళీ మా అమ్మగారిని చేసుకున్నారు. మా అమ్మగారిని చేసుకున్నాక సరే అంతా బాగానే ఉంది, ఎంతో కొంత సంపాదించుకున్నారంటే టైంకి 2 ఆడపిల్లలు పుట్టారు. ఒక ఆడపిల్ల పురుట్లో చనిపోయింది. తర్వాత సరే అని చెప్పి పేరు పెడుతుండగా ఇంకొక ఆడపిల్ల చనిపోయింది. 2 చనిపోయారు. నేను పుట్టాక పర్లేదు లైఫ్ అంతా బాగానే ఉందన్న టైంకి మా అమ్మ చనిపోయింది. సరే కొంచెం ముందుకు వస్తామని చెప్పి మా నాన్నమ్మ చనిపోయింది. సో ఇప్పుడు అంటే నేనంటే ఈ 2 చూశాను. అంటే మా నాన్న ఎన్ని చూశారు చూడండి. అన్ని ఫేస్ చేసుకుంటూ ఏ రోజు కూడా నాకేమీ తక్కువ చేయలే. ఈవెన్ నేను తిన్న గిన్నె కూడా అప్పుడు నన్ను కడగనిచ్చారు నేను చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకంటే మీ అమ్మ లేని లోటు నీకు తెలియకూడదని. అంటే నేను తిన్న గిన్నె నేను కడిగితే ఎప్పుడో మా అమ్మ ఉంటే నేను మా అమ్మ గిన్నె కడిగేది కదా. సో అట్లా మా నాన్న నన్ను అంత బాగా చూసుకునేవారు. సో అతని కోసం నేను ఏం చేసినా ఏం చెప్పినా తక్కువే. బట్ మేము మాత్రం చాలా సరదాగా ఉంటాం ఇంట్లో మాత్రం. ఈ విషయంలో అయితే ఇప్పుడైతే చాలా సరదాగా ఉంటాం, మాట్లాడుకుంటాం, చాలా తిట్టుకుంటాం కూడా సరదాగా. అంటే తిట్టుకోవడం అంటే రెస్పెక్ట్ లేదని కాదు, అది ఒక సరదా మాకు, సరదాగా. బట్ ఇప్పుడైతే మంచి హ్యాపీ. మా డాడీ కూడా ఫుల్ హ్యాపీ నేను నన్ను ఈ పొజిషన్లో చూసి. ఎవరేమనుకున్నా సరే మా నాన్నకి అంటే ఏంటో తెలుసు. మొన్న రామన్న మాట్లాడక కూడా ఇంకా నమ్మకం వచ్చింది మా నాన్నకి. ఫైనల్గా ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఈ హ్యాపీ మరికొద్దిగా రెట్టింపు అవ్వాలంటే మాత్రం రమణ అనేవాడు ఇంటివాడు అయితే బాగుందేమో అని చాలా వరకు మీరు మెసేజ్లు చూసే ఉంటారు. మరి దాని మీద ఏమైనా చెప్తే మా ప్రేక్షకులు కూడా వింటారు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అంటే పెళ్ళి అనే విషయం అనేది నాకు చాలా భయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. ఇప్పుడు మళ్ళీ షూట్ ఉంది లేదు, శ్రావణ్ గారు ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. అదే మ్యారేజ్ అయింది అనుకోండి, తప్పనిసరిగా ఇంటికి వెళ్ళాలి. తన్నే బాగా చూసుకోకపోతే తన ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంట్లో పిల్లల్నే బాగా చూసుకోవట్లేదు, ఊరందరిని బాగా చూసుకుంటే ఇంకేం లాభం. తను అట్లా ఫీల్ అయింది అనుకో, అప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. సో మనం కొంచెం ఈ కష్టం అనే ఫీల్ నుంచి బయటకు వచ్చాక మనం కొంచెం కష్టపడకపోయినా పర్లేదు, మనం కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అనే స్టేజ్కి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మ్యారేజ్ చేసుకుంటాం. అంటే మ్యారేజ్ చేసుకుని తను బాధపడ్డం నేను బాధపడడం ఎందుకని చెప్పి ఫైనల్గా చూసుకుంటే రమణ పెళ్ళి కూడా మేము కూడా త్వరలోనే చూస్తామని మాకు అనిపిస్తుంది. అయితే ఈ లాస్ట్ క్వశ్చన్, శ్రీకాకుళం జిల్లాలో
అసలు కళలకు పుట్టినిల్లు. అటువంటి కళలకు పుట్టిన శ్రీకాకుళం జిల్లాలో కూడా కళాకారుల సంఖ్య చాలా వరకు ఉంది. చాలా టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు. అటువంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి? నేనెప్పుడు చాలామంది కళాకారులు ఉన్నారు. ముందు హైదరాబాద్ వెళ్ళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే పైకి వెళ్ళాక శ్రీకాకుళాన్ని మర్చిపోతారు. కానీ అది ఎప్పుడు అలా మర్చిపోవడం వల్లే శ్రీకాకుళం ఇంకా ఎక్కడ ఉండిపోయింది అనుకుంటారు నేనైతే. వాళ్ళు అక్కడికి వెళ్ళి గర్వంగా చెప్పుకుంటే, నిజంగా మేము శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పుకుంటే, ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక 50-100 మంది ఉంటారేమో శ్రీకాకుళం వాళ్ళు. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటే నిజంగా శ్రీకాకుళం అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉండాలి. బట్ చెప్పుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు. వాళ్ళందరూ చెప్పుకుంటారు. నేను కొంతమందిని కలిసి, అంటే శ్రీకాకుళం నుంచి ఎవరైతే బిగ్ బాస్లకి వెళ్ళారో వీటికి వెళ్ళారో వాళ్ళందరినీ కలిసి ఆల్రెడీ మాట్లాడారు. మీరు ఎందుకు చెప్పుకోవట్లేదు వారి అంటే, లేదు ఎట్లా అయింది అట్లా అయింది, తప్పనిసరిగా ఈసారి నుంచి మేము రెక్టిఫై చేసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎక్కడ ఉండే వాళ్ళు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తానంటే, ఇలా సోషల్ మీడియా ఈరోజు మనకు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నించండి. నా వంతు సపోర్ట్ అయితే మీకు తప్పనిసరిగా ఉంటుంది. ఎదిగే వాళ్ళని ఎదగనిస్తే తప్పనిసరిగా మనం పడిపోయినప్పుడు తప్పనిసరిగా వాళ్ళైనా మనకు భుజం కాయచ్చు. ఇన్ కేస్ నా యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది అనుకోండి, పోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు నేను ఒక 50 మందికి దారి చూపించాను అనుకోండి, ఆ 50 మంది నన్ను భుజాల మీద లేపుతారు కదా. సో అందుకే ఎప్పుడు కూడా ఎదిగే వాళ్ళని మనం ఎదగనిస్తూ ఉండాలి. తప్పనిసరిగా మీకు అందరూ ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీరు ప్రయత్నించండి. నా వంతు సపోర్ట్, నా వంతు నేను తప్పనిసరిగా చేస్తాను. ఇప్పుడే రీసెంట్గా శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే గ్రూప్ కూడా క్రియేట్ చేసాం. దానికి మనకి ప్రెసిడెంట్గా కూడా దాన్ని అపాయింట్ చేశారనమాట. సో అక్కడ ఒక 50 మంది 70 మంది వరకు ఉంటారు. వాళ్ళందరూ ఆ రోజున అదే మాట్లాడారు, మీరు చెయ్యండి, మీరు ఒక కాలే కట్ అయితే దాన్ని వెలిగించి ఇంధనం నేను అవుతా అని చెప్పి ఒక మంచి డైలాగ్ చెప్పాలి అందరికీ. ఆ డైలాగ్ చెప్పాక అందరూ మోటివేట్ అయ్యారు.